థ్యాంక్ యూ. కొత్తపల్లిలో ఒకప్పుడు అప్పన్న స్వామి దేవాలయం. నేను ఇవాళే చూశాను సినిమా. చాలా ఫ్రెష్గా అన్ని క్యారెక్టర్సు, సినిమా చాలా బాగుంది. నేను చాలా సినిమాలు చేశాను, అండ్ నాతో పాటు రవీంద్ర విజయ్ కూడా చాలా సినిమాలు చేశారు. మీ ఇద్దరం ఇందులో చాలా ఎక్కువ సినిమాలు చేసిన వాళ్ళ క్యారెక్టర్స్, మెయిన్ క్యారెక్టర్స్లో వాళ్ళు ఉన్నాం. బట్ మేమిద్దరము కూడా ఆ కొత్తగా వచ్చిన వాళ్ళందరిలాగా ఫ్రెష్గానే ఉన్నాం. దట్ గ్రేట్నెస్ గోస్ టు ది డైరెక్టర్. డైరెక్టర్ అలాగా క్యారెక్టరైజేషన్స్ చేసి మాతో పర్ఫార్మెన్స్ చేయించుకున్నారు. ఆన్ ద హోల్ సినిమా మొత్తం చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంది. సినిమా అనేది ఎప్పుడు ఎన్నో యుగాలుగా, సంవత్సరాలుగా సినిమాలు వస్తూనే ఉన్నాయి, సినిమాలు వస్తూనే ఉంటాయి, కథలు ఒకలాగానే ఉంటాయి, అన్నీ ఒకలాగానే ఉంటాయి. కానీ కథనం మారుతుంది. దాంతే ఆ తీసే వాళ్ళ హృదయంతో, వాళ్ళ కన్నులతో ఎలా కనపడుతుందో అలా తీసే కథనంతో తీసిన సినిమా ఇది. సో కొత్తదనంగా ఉంది, సినిమా బాగుంది. మీరందరూ కూడా రేపు థియేటర్లో వచ్చి చూసి ఆనందిస్తారని అనుకుంటున్నాను. అలాగే రాణా, ఐ నో హిమ్ వెరీ వెల్. మా చిన్నప్పటి నుంచి బాగా తెలిసిన వాళ్ళం. తనకి ఎప్పుడు కూడా ఈ ఆల్వేస్ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టేస్ట్, మంచి సినిమాలు, అండ్ ఈజ్ ప్యాషన్ టువర్డ్స్ సినిమా. వాళ్ళ తాతగారు లాగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈజ్ ఇంటూ ఫిల్మ్స్, ఎవ్రీథింగ్. వాళ్ళు సినిమాలు తీశారు, సినిమాలో సంపాదించారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లోనే డబ్బులు పెట్టారు. సో దే ఆర్ ఆల్వేస్ ఇంటూ ఫిల్మ్స్. సో రాణా ఆల్వేస్ హ్యాడ్ ఎ గుడ్ టేస్ట్, అండ్ ఈ సినిమాని రాణా ప్రజెంట్ చేసి మీ ముందుకు తీసుకొస్తానందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. I wish the whole team very best of luck. Thank you.